వేదికను అలంకరించిన కాచం సత్యనారాయణ తమ్ముడికి లేదా అన్నకి మీ విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. వైశ్యుల ఆత్మగౌరవం అంటే మనం వైశ్యుడు ఒక ఇండివిజువల్గా స్వావలంబన సాధించి డిగ్నిఫైడ్గా జీవించగలిగినప్పుడే అది మనం ఆత్మగౌరవంగా బతకగలుగుతాం. ఇది రావాలి అంటే మనకి ఇండివిజువల్గా శక్తి ఉండడంతో పాటు సామాజిక పరంగా అంటే మన కుల పరంగా మనకు ఒక సెన్సిటివిటీ ఉండాలి. అంటే కులం ఇది నా కులం డెవలప్ అయితే నేను డెవలప్ అవుతాను అనే సెన్సిటివిటీ ఉన్నప్పుడు మనలో ఐక్యత కూడా పెరుగుతుంది. ఈ ఐక్యత ఇవన్నీ వచ్చినప్పుడే మనం రాజ్యాధికారాన్ని సాధించుకోగలుగుతాం. రాజ్యాధికారం లేని సమాజం ఏదైతే ఉంటుందో అది అంతరించిపోతుందని పెద్దలు చెప్పారు. వాస్తవంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం మన కమ్యూనిటీలో జరుగుతున్నది అదే. రాజ్యాధికారం మనకి ఇప్పుడు ఫ్రెండ్స్ చెప్పినట్టు మనకి మొట్టమొదలు అసెంబ్లీ ఎన్నికల్లో 52 సీట్లు ఉంటే ఇప్పుడు 1 సీటుకి పడిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకి 1 ఉంది తప్ప మనకి ఎక్కడ రిప్రజెంటేషన్ లేదు. అందుకే మనం ఈరోజు ఈ సభ పెట్టుకొని బాధపడాల్సి వస్తుంది, మన ఆవేదన పంచుకోవాల్సి వస్తుంది. అందుకని ఇదన్నీ మన భవిష్యత్ తరాలకు ఎదురు కాకుండా ఉండాలంటే మనం స్వావలంబన సాధించి ఆత్మగౌరవంతో ముందుకు పోవాలంటే చైతన్యం పెంచాల్సిన అవసరం ఉంది మన వాళ్ళలో. ఈ చైతన్యం పెంచడం కోసం మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు దాని ఫలితంగానే ఈ ఆత్మగౌరవ వేదిక అనేది ఆవిర్భవించింది. దీని ద్వారా మనం రాజకీయంగా ఏ విధంగా ముందుకు పోవచ్చు, సమాజంలో ఏ విధంగా మనం డామినేట్ చేయొచ్చు అనే అంశాల మీద పనిచేయడం కోసం ఇది ప్రారంభమైంది. మనం గతంలో ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు అందరు డీటెయిల్స్ చెప్పారు, దాని డీటెయిల్స్కి నేను పోవడం లేదు. అయితే ఈ 2 సమావేశాల తర్వాత మనం కమ్యూనిటీ పరంగా లాంగ్ టర్మ్లో అంటే ఈ ఎన్నికలకు మాత్రమే కాకుండా ఒక సమాజంగా అభివృద్ధి చెందడానికి ఒక వైశ్య సమాజంగా మనం ముందుకు పోయి చైతన్యం సాధించి మన హక్కులు సాధించుకోవడానికి ఏం చేయాలి అనే దాంట్లో కొన్ని తీర్మానాలను మనం ఆమోదించాము. దీంట్లో ముఖ్యంగా 7 తీర్మానాలు ఉన్నాయి. ఈ 7లో ప్రత్యేకంగా వైశ్య వికాస వేదిక తరఫు నుంచి 3 తీర్మానాలు ఆమోదిస్తున్నాం. ఆ 3 తీర్మానాలను మీ ముందు ప్రతిపాదిస్తున్నాం. వీటికి మీరు ఓకే అంటే చప్పట్లతోటి ఆమోదం తెలపాలి. ఈ 3 చాలా ప్రత్యేకమైనవి, ఇంతకుముందు మన కమ్యూనిటీలో ఎవరు చర్చించనివి. ఇవి చాలా మన కమ్యూనిటీకి శాశ్వతంగా ఒక కీర్తి ప్రతిష్టలు, ఒక హక్కులు, అధికారాలు, చైతన్యం అన్నీ కల్పించే సమాజాలు. దాంట్లో ముందుగా ఈ తీర్మానాలను మన కాచం సత్యనారాయణ పెడతారు. బయట ఉన్న వాళ్ళందరూ దయచేసి లోపలికి రావాలి. తీర్మానాలు ప్రతిపాదిస్తున్నాం, ప్రతి ఒక్కరూ దీనికి ఆమోదం తెలపాలి. మనం ముందుకు పోవాలంటే ఇది తప్పనిసరి. అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ రావాలి. థ్యాంక్ యూ మదన్న. తీర్మానాలు డిజైన్ చేసిన దాంట్లో రూపకర్త తన శిల్పి, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఉండదు వేదిక మీద. బయట ఉన్నటువంటి కూర రమేష్ లోపలికి, సత్యనారాయణ లోపల రావాలి. మిత్రులు గిట్టు లోపలికి రావాలి. బయట ఉన్నటువంటి హేమంత్, అయ్యా నువ్వు సీనియర్ జర్నలిస్ట్ ఒప్పుకోలేకపోతే ఎట్లా, రా లోపల రా. ఛాయాకర బాబు, రాంబాబు, ఒక 10 నిమిషాలు మన కార్యక్రమం ముగుస్తుంది. తీర్మానాలు ప్రవేశపెడుతున్నాం. నుండి ఒక 3 తీర్మానాలని పెడుతున్నాం. దాంట్లో ప్రప్రదంగా ఏంటంటే మేము కూర్చో రాంబాబు కూర్చో. ఏమంతా దయచేసి అందరూ వైశ్య వికాస వేదిక నుండి వైశ్య జాతికి అవసరమైనటువంటి ఒక 7 తీర్మానాలని మేము ప్రతిపాదించడం జరిగింది. ఆ తీర్మానాలన్నీ కూడా సభికులందరూ కూడా వారి యొక్క హర్షధ్వానాల మధ్య చప్పట్లతోటి ఆమోదిస్తారని ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రప్రదంగా వైశ్య వికాస వేదిక నుండి మా బ్రెయిన్ చైల్డ్ అనుకోండి, మేము అనుకున్నటువంటి ప్రవేశపెట్టేటువంటి తీర్మానాలు అంటే మాకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటంటే ఒక వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి
వైశ్య కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రప్రదమైనటువంటి డిమాండ్.